నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ట్రైబ్యునల్లో ఖాళీల భర్తీపై సుప్రీం అసంతృప్తి. ఆలస్యానికి కేంద్రం సాకులు చెబుతోందన్న సీజేఐ. మల్కపేట పంప్ హౌస్ వద్ద మరో ప్రమాదం. కొట్టుకెళ్లిన నీళ్లు తోడేందుకు తెచ్చిన మోటార్లు. సినీ నటి ముమైత్ ఖాన్ ను విచారిస్తున్న ఈడీ. అనుమానాస్పద లావాదేవీలపై అధికారుల ఆరా. దేశంలో మరో 27,176 మందికి కరోనా. 3,51,000 దాటిన క్రియాశీల కేసులు. తాలిబన్ల పాలనతో తలెత్తే సవాలు ఎదుర్కొనేలా భారత్ సన్నద్ధం. అరబ్ మిత్ర దేశాలతో ఎప్పటికప్పుడు చర్చించేలా ప్రణాళికలు. తాజాంశం చూస్తున్నాం. ట్రైబ్యునల్లో ఖాళీల భర్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం తీరు సంతృప్తికరంగా లేదని సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఇంకే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ట్రైబ్యునల్లో ఖాళీల భర్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? దేశంలో అనేక ట్రిబ్యునళ్లు వివాదాలకు సంబంధించినటువంటి పరిష్కారం విషయంలో తమ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరగాలి అంటే పూర్తి స్థాయిలో సిబ్బంది లేకుండా ఎలా సాధ్యమవుతుందంటూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ కు సంబంధించినటువంటి నియామకాలు చేపట్టడంలో అలసత్వం ప్రదర్శిస్తుందంటూ దాఖలైనటువంటి పలు పిటిషన్లపై ఈ రోజు మరొకసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు సమయం ఇచ్చినా ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్ధంగా లేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టినటువంటి నియామకాల విషయంలో కూడా తాము పూర్తి అసంతృప్తిగానే ఉన్నట్లు, ఏమాత్రం సంతృప్తికరంగా ప్రభుత్వ తీరు లేదు అని చెప్పి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఖాళీలు భర్తీ చేయడం కోసం ఇప్పటికీ 2 ఏళ్ల పాటు సమయం తీసుకున్నారు. ఎందుకు ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? దీనికి కారణాలు ఏంటి అంటే కరోనా అంటున్నారు, మరొకటి చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప అసలైనటువంటి కారణాలు చెప్పట్లేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టినటువంటి పలు నియామకాలు, గత విచారణ సందర్భం నుంచి ఈ రోజు వరకు చేపట్టినటువంటి నియామకాల విషయంలో కూడా ప్రభుత్వ తీరు సరిగ్గా లేదు అని కూడా ధర్మాసనం వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎంపిక చేయటము, అదేవిధంగా తిరిగి ఎంపిక చేసిన వారికి కొంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం, మరి కొంతమందిని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడం అనేది ఏ విధమైనటువంటి విధానము తమకు అర్థం కావట్లేదని జస్టిస్ ఎన్వి రమణ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సంవత్సరాల తరబడి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి రేపు ఉండట్లేదు, రేపు ఉన్న పరిస్థితి ఎల్లుండి ఉండట్లేదు. ఏ రోజుకు ఆ రోజు ఆలస్యం చేస్తున్న కొద్దీ ఖాళీల సంఖ్య పెరుగుతుంది. అందుకు అనుగుణంగా నియామకాలు చేపట్టే విషయంలో ప్రభుత్వం మాత్రం వ్యవహరించడం లేదు అని కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు మేము కౌంటర్ ఫైల్ చేశాము, కౌంటర్ దాఖలు చేశాము, దాంట్లో అన్ని విషయాలు పొందుపరిచాము, మిగిలిన విషయాలన్నింటినీ కూడా కౌంటర్ లో పొందుపరిచి కోర్టు దృష్టికి తీసుకొస్తాము, ప్రభుత్వ తీరును వివరిస్తామని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనంకు వివరించగా, కౌంటర్ దాఖలు చేయటం అనేది పరిష్కారం కాదు, కేవలం నియామకాలు చేపట్టడమే పరిష్కారము, ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదని జస్టిస్ ఎన్వి రమణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికీ ప్రభుత్వ తీరులో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఇన్నిసార్లు వాయిదాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఇదే తీరులో వ్యవహరిస్తోంది, ఇంకా తమ ఓపికను పరీక్షిస్తున్నారా అని అంటూనే అనే స్థాయిలోనే వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొదట 1 వారము, తర్వాత 2 వారాలు సమయం ఇస్తే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అన్ని పరిష్కారం ప్రయత్నం చేస్తామని చెప్పి అటార్నీ జనరల్ చెప్పడంతో ఇప్పటికీ చాలా ఓపిక పట్టాము, ఇంకా కూడా ఓపిక పట్టడానికి తమకు అవకాశం ఉంది. కానీ కోర్టు ఆర్డర్లు ఇచ్చే వరకు, కోర్టు ఉత్తర్వులు జారీ చేసే వరకు నియామకాలు చేపట్టకపోవడం అనేది మంచిది కాదు, అది అందరికీ మంచిది కాదు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నామని మరొక 2 వారాలు సమయం ఇస్తున్నాము. ఈ 2 వారాల్లో నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో
స్పష్టమైనటువంటి విధానంతో రావాలని, ఆలోగా నియామకాలన్నీ చేపట్టాలని, ఒకవేళ నియామకం చేపట్టకపోతే అందుకు తగిన కారణాలను కూడా కోర్టుకు వివరించాలని, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని భర్తీ చేశారు, ఇంకా భర్తీ చేయాల్సినటువంటి విషయంలో ఎటువంటి కారణాలు చూపిస్తున్నారనేటువంటి విషయాలన్నిటిపైన, అదేవిధంగా ట్రిబ్యునల్స్ లో ఇకపై జరిగేటువంటి ఖాళీల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానంతో రావాలని, ఆ తదుపరి ఇంకా ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిలో అటువంటి కన్సర్న్స్ లేకపోతే చివరిగా తామే ఆదేశాలు జారీ చేస్తామని, అప్పటి వరకు ఉండటం మంచిది కాదు అని చెప్పి అటార్నీ జనరల్ అదేవిధంగా సాలిసిటర్ జనరల్ కు చెప్పినటువంటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ విచారణను 2 వారాలు వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. గణేష్ నిమజ్జనం విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రేపు విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. హుస్సేన్ సాగర్ లో పీఓపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఇటీవలే హైకోర్టు తీర్పునిచ్చింది. తీర్పును సవరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. హుస్సేన్ సాగర్ ను కలుషితం చేసేందుకు అనుమతిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేస్తే ఎదురయ్యే ఇబ్బందులను జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ ఒక్క ఏడాదికి మినహాయింపు ఇవ్వాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేయగా అందుకు హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా రేపు విచారణ జరపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్కపేట పంప్ హౌస్ వద్ద మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవలి వర్షాలకు పంప్ హౌస్ మునిగిపోగా నీళ్లు తోడేందుకు తీసుకొచ్చిన మోటార్లు కొట్టుకుపోయాయి. వారం రోజులుగా పంప్ హౌస్ మోటార్లు నీటిలోనే ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు సిరిసిల్ల పట్టణంతో పాటు కాళేశ్వరం 9వ ప్యాకేజీలో మల్కపేట పంప్ హౌస్ ను ముంచెత్తాయి. నీటిని తోడేందుకు చెన్నై నుంచి 8 భారీ మోటార్లు తెప్పించారు. వాటిలోనూ 3 మోటార్లు వరదలో కొట్టుకుపోయాయి. పంప్ హౌస్ పనుల్లో నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని అధికారులు భావిస్తున్నారు. 2019లో ఇలాగే పంప్ హౌస్లోకి నీళ్లు వెళ్లాయి. మొత్తం 12 కిలోమీటర్ల పొడవున సొరంగ మార్గంలో 4 ద్వారాలు ఉన్నాయి. సిరిసిల్ల శివారు, చంద్రంపేట, ధర్మారం సొరంగ మార్గాల వద్ద 80 హార్స్ పవర్ మోటార్లు ఏర్పాటు చేసి 10 రోజుల్లో నీటిని తోడాలని అధికారులు నిర్ణయించినా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మొత్తం నీటిని తోడితే గాని 1383 కోట్లతో సాగుతున్న పనుల్లో నష్టాన్ని అంచనా వేసే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. సినీ నటి ముమైత్ ఖాన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి కొన్ని రోజులుగా ఈడీ విచారణ జరుపుతోంది. ముమైత్ కు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను సేకరించిన అధికారులు అందులోని అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మితో కలిసి ముమైత్ ఖాన్ పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన 9 మందితో పాటు ప్రధాన నిందితుడు కెల్విన్ ను విచారించారు. అనీసా విచారణలో కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేపట్టింది. పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, రాణా, రవితేజను సుదీర్ఘంగా విచారించారు. మనీ లాండరింగ్ కు సంబంధించిన ఆధారాలు రాబట్టేందుకు వాళ్ల బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. ఇవాళ ముమైత్ ఖాన్ ను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోకి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 1,60,137 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులుగా ఉంది. జలాశయం గరిష్ట నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 59,632 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. గత 24 గంటల్లో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 10 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 16 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేశారు. హుస్సేన్ సాగర్ వినాయక నిమజ్జనం జోరందుకోవడంతో వ్యర్థాల తరలింపును అధికారులు వేగవంతం చేశారు.
నెక్లెస్ రోడ్లో 2 కొలనులు ఏర్పాటు చేసిన బల్దియా అధికారులు పీపుల్ ప్లాజా వద్ద 3వ క్రేన్ ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జనం చేయిస్తున్నారు. ఇదే సమయంలో 3 యంత్రాలతో చెత్తతో గణేష్ విగ్రహాలను ఎప్పటికప్పుడు బయటకు తీస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లుండి యాదాద్రిలో పర్యటించే అవకాశం ఉందని యాడా వర్గాలు తెలిపాయి. ఆలయ పునర్నిర్మాణ పనులు ఉద్ఘాటన ముహూర్తంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పర్యటనలో చినజీయర్ స్వామితో కలిసి సీఎం కేసీఆర్ యాదాద్రికొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పనులు పరిశీలించిన తర్వాత ఆలయ ఉద్ఘాటనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు యాదాద్రిలో పర్యటించిన ముఖ్యమంత్రి పలు సూచనలు, మార్పులు, చేర్పులు చేయాలని ఆదేశించారు. ఆయా ఆదేశాల మేరకు అమలయ్యాయి. భక్తులకు స్వామివారి గర్భాలయ దర్శనాలు కల్పించేందుకు ఎప్పట్లోగా పనులు పూర్తవుతాయనే అంశాలపై సీఎం కేసీఆర్ యాడా అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్లో గుండె మార్పిడి జరగనుంది. ఇందుకోసం వైద్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు మలక్పేట యశోద ఆసుపత్రి నుంచి గుండె తరలించేందుకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండెను సేకరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ యశోద ఆసుపత్రి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం వీరబాబు నుంచి గుండెను వేరు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ, ఆపరేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ప్రస్తుతం మనం యశోద మలక్పేట ఆసుపత్రిలో ఉన్నాము. ఇక్కడ నుంచి పంజగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి ఈ గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా తరలిస్తారు. అయితే ఇక్కడ నుంచి సుమారు 11 కిలోమీటర్లు ఉంటుందని డ్రైవర్ చెప్తున్నారు. ఇతడే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తే ఈ అంబులెన్స్ ద్వారా గుండెను తరలిస్తారు. అయితే సుమారు ఇక్కడ నుంచి గుండెను తరలించాలన్నా ఎంత స్పీడ్గా వెళ్ళినా కానీ కనీసం 10 నుంచి 15 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుందని అంటున్నారు. అంటే రూట్ మ్యాప్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. అయితే దానికి సంబంధించినటువంటి అంశాలని ట్రాఫిక్ పోలీసులంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఆ రూట్ మ్యాప్ వచ్చిన తర్వాత ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ రూట్లో తీసుకెళ్ళాలి అనే దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇక వీరబాబు కొండాపూర్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించేవారు. అయితే ఈ నెల 9వ తేదీన ఒక రోడ్డు ప్రమాదంలో అతను బైక్ స్కిడ్ కావడం వల్ల కింద పడి తీవ్ర కోమాలోకి వెళ్ళిపోయారు. అయితే అప్పటి నుంచి చికిత్స పొందుతూ నిన్న చనిపోయినట్లు వైద్యులు, బ్రెయిన్ డెడ్తో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే అతడి గుండెను అవయవ దానం చేయాలని కూడా కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే పంజగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి ఇక్కడ ఉన్నటువంటి గుండెను అక్కడికి తీసుకెళ్తారు గ్రీన్ ఛానల్ ద్వారా. అయితే ఎంత సమయం పడుతుంది అనేది ఆ డ్రైవర్ని అడుగుదాం. సార్, మీరు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎంత సమయం పట్టే అవకాశం? ఇక్కడ నుండి 11 కిలోమీటర్ ఉంటుంది. నాకు రూట్ మ్యాప్ ఇంకా చెప్పలేదు, చెప్తానన్నారు. 10-15 నిమిషాలు పట్టవచ్చు నా అందాజా. బండిని రూట్ని బట్టి నేను చెప్పగలను. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడనే దీనికి సంబంధించిన ఇప్పుడు ఈ గుండెని తీసుకెళ్లేటువంటి అంబులెన్స్ ఇదే ఇక్కడ సిద్ధం చేశారు. పోలీసులు కూడా రెడీగా ఉన్నారు. ఇక రూట్ మ్యాప్ ఇవ్వడమే తర్వాయి వాళ్ళకు ఆదేశాలు రాగానే ఈ అంబులెన్స్ ద్వారా గుండెను ఇక్కడ నుంచి యశోద హాస్పిటల్ నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తారు. సాధ్యమైనంత త్వరగా తీసుకెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేస్తున్నారు. మామూలుగా 11 కిలోమీటర్లు అయితే 15 నుంచి 20 నిమిషాలు పట్టే అవకాశం ఉంటుంది అంటున్నారు. అయితే సాధ్యమైనంత తొందరగా నిమ్స్ హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ డ్రైవర్ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా విజయవంతం కావాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులే కాదు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. విజయవంతంగా ఈ ఆపరేషన్ను వైద్యులు పూర్తి చేయాలని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్. అటు నిమ్స్లో ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మన నిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మరి కాసేపట్లో ఇక్కడ అంటే
తన హృదయం పాడైపోయి మరో గుండె సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి యువకుడికి మలక్పేట నిమ్స్ ఆసుపత్రి నుంచి తీసుకొచ్చినటువంటి హృదయాన్ని అమర్చేందుకు నిమ్స్ ఆసుపత్రి వైద్యులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి వైద్య బృందం ప్రస్తుతం మలక్పేట యశోద ఆసుపత్రిలో ఎవరైతే జీవన్ మృతుడుగా ఉన్నారో అతను ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందినటువంటి వీరబాబు అనేటువంటి 34 సంవత్సరాల యువకుడు ఈ నెల 12వ తారీఖున అనుకోని ప్రమాదంలో అంటే బ్రెయిన్ డెడ్ కావడం, అప్పటి నుంచి అంటే ఈ నెల 12వ తారీఖున ఒక రోడ్డు ప్రమాదానికి గురి కావడం, అక్కడి నుంచి మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వీరబాబుని ఈ నెల 12వ తారీఖు అంటే నిన్న ఆయనని బ్రెయిన్ డెడ్గా కూడా వైద్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జీవన్ దాన్ ద్వారా మరొకరికి ఎవరైతే హృదయం అవసరమైన వ్యక్తి ఉన్నారో అతను 30 ఏళ్ల లోపు ఉన్నటువంటి వ్యక్తి కావడం, అదేవిధంగా పెయింటర్గా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తికి హృదయం పాడిందని చెప్పేసి నిన్ననే జీవన్ దాన్లో నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. సాధారణంగా ఎవరైనా సరే జీవన్ దాన్లో అవయవాల కోసం నమోదు చేసుకున్నట్లయితే కనుక వాళ్ళకి ప్రయారిటీ బేసిస్లో ఎవరైతే అత్యవసరంగా ఎవరికి అవయవాలు అవసరం ఉంటాయి, ఎవరు శస్త్రచికిత్సల్ని కొంతకాలం పాటు పొడిగించి అంటే డయాలసిస్ కావచ్చు, లేదంటే హృదయానికి సంబంధించి ఇతరత్ర చికిత్సలు అందిస్తూ వాళ్ళ జీవిత కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటే కనుక అలాంటి వాళ్ళకి కొంత సమయం ఇస్తూ అత్యవసరమైన వాళ్ళకి మాత్రమే అవయవాల్ని ముందుగా ప్రయారిటీ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న జీవన్ దాన్లో తనకి హృదయం కావాలి అని చెప్పేసి రిజిస్టర్ చేసుకున్నటువంటి యువకుడికి ఈరోజు అంటే ఒకే రోజులో తన అవయవం దొరకడం అనేది చాలా అరుదైన విషయం అని చెప్పొచ్చు. అయితే ఈ పెయింటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇది సంతోషం కలిగించే విషయం అయినప్పటికీ కూడా మరొక కుటుంబంలో విషాదం నింపినటువంటి ఈ ఘటన ఇంకొకరి కుటుంబంలో కొంత సంతోషాన్ని కలిగిస్తుంది, మరొకరి కుటుంబాన్ని నిలబెడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే కానిస్టేబుల్గా పనిచేసినటువంటి వీరబాబు వయసు కేవలం 34 సంవత్సరాలు మాత్రమే కావడం, అవివాహితుడు, త్వరలో అంటే సెటిల్ అవుతున్న సమయం అనే చెప్పొచ్చు. అంది వచ్చిన కుమారుడు మరణిస్తే ఆ కుటుంబానికి అది చాలా తీరని లోటుగా కూడా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అలాంటి వ్యక్తి అంటే చేతికంది వచ్చినటువంటి కొడుకు జీవన్ మృతుడిగా ఉన్న పరిస్థితుల్లోనూ ఆ కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు రావడం అనేది చాలా హర్షించాల్సిన విషయంగా మనం చెప్పాలి. వారందరికీ ఎంతో మందికి వారు ఆదర్శప్రాయం అని కూడా మనం చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో వాళ్ళు అంటే కష్టకాలం అయినప్పటికీ కూడా మరొక ప్రాణాన్ని కాపాడేందుకు వాళ్ళు ఈరోజు అవయవదానం కోసం ముందుకు వచ్చి మలక్పేట యశోద ఆసుపత్రిలో ప్రస్తుతం ఈ యొక్క హార్ట్ ఏదైతే బయటకు శరీరం నుంచి వీరబాబు శరీరం నుంచి బయటకు తీసేటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. దాదాపు 2 నుంచి 2.5 గంటల పాటు ఈ శస్త్రచికిత్స కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న జీవన్ దాన్ సభ్యులతో పాటుగా వైద్యులు పరీక్షించిన తర్వాత వీరబాబును బ్రెయిన్ డెడ్గా ప్రకటించడం కూడా జరిగింది. అనంతరం ఈ యొక్క శస్త్రచికిత్స ఇక్కడ దాదాపుగా హార్ట్ ఏ క్షణంలో అయితే ఇక్కడికి చేరుతుందో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పెయింటర్కి శస్త్రచికిత్స నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం, ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే గ్రహీత ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలను కూడా ఇప్పటికే పూర్తి చేసి శస్త్రచికిత్స కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మరి కాసేపట్లో అంటే దాదాపు 2 నుంచి 2.5 గంటల లోపే మలక్పేట యశోద ఆసుపత్రి నుంచి కనుక అక్కడి నుంచి హార్ట్ బయలుదేరడం గ్రీన్ ఛానల్ ద్వారా ఇక్కడ తరలిస్తున్న నేపథ్యంలోనే మలక్పేట యశోద నుంచి నిమ్స్ ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా అంబులెన్స్ వస్తే దాదాపు 100 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా 10 నిమిషాల లోపే నిమ్స్కి చేరుకునే అవకాశం ఉంది. తక్షణమే ఇక్కడ తిరిగి శస్త్రచికిత్స ప్రారంభించడం జరుగుతుంది. దాదాపుగా ఏదైనా ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే కనుక ఒక వ్యక్తి శరీరం నుంచి గుండెని తీసిన తర్వాత దాదాపు 6 గంటల లోపు దాన్ని అమరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత తొందరగా ఈ శస్త్రచికిత్స పూర్తి చేసేందుకు కూడా వైద్యులు నిమ్స్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. O2 స్టూడియో. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సీట్లలో 51% కంప్యూటర్ సైన్స్ సీట్లే ఉన్నాయి. సిఎస్ఈ సంబంధిత కోర్సుల్లో కన్వీనర్ కోటావి 34,129 ఉండగా అందులో 12,582 సీట్లతో ఈసీఈ 2వ స్థానంలో ఉంది. ఈసారి మొత్తం 45 ఇంజనీరింగ్ బ్రాంచుల్లో కన్వీనర్ కోటాలో 66,290 సీట్లు ఉండగా అందులో సిఎస్ఈ సీట్లే 16,801 ఉన్నాయి. సిఎస్ఈకి సంబంధించిన ఇతర బ్రాంచులైన ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర వాటిల్లో కలుపుకొని మొత్తం 34,129 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే 51%తో సమానం. ఏటా కన్వీనర్ కోటాలో 65,000 నుంచి 70,000 సీట్లు ఉండుండగా అందులో 48,000 వరకే భర్తీ అవుతున్నాయి. ఈసారి ట్రిబుల్ ఈ, సివిల్, మెకానికల్ బ్రాంచుల్లో సీట్లన్నీ కలిపిన సిఎస్ఈ సీట్లన్నీ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% సీట్లు అంటే 6,629 పెరుగుతాయి. సిఎస్ఈ సంబంధిత సీట్లు 34,129 ఉండగా మరో 3,412 సీట్లు పెరుగుతాయి. ఈ లెక్కన ఈసారి మొత్తం కంప్యూటర్ సంబంధిత సీట్లే
37,541 ఉంటాయి. ఫార్మా కోర్సుల్లో ఎంపీసీ, బైపీసీ అభ్యర్థులకు చెరిసగం కేటాయించారు. ఎంపీసీ అభ్యర్థులకు బీఫార్మసీలో 3,220, ఫామ్ డీలో 520 ఉన్నాయి. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కోసం వెబ్ ఆప్షన్ల నమోదు రేపటితో ముగియనుంది. దేశంలో హత్యలు, పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులకు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు ఉగ్రవాదులను న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. ఉగ్రవాదులను జాన్ మహమ్మద్ అలీ షేక్, ఒసామా, మూల్చంద్, జీషన్ ఖమర్, మహమ్మద్ అబూబకర్, మహమ్మద్ అమీర్ జావేద్గా గుర్తించారు. వీరిలో ఒసామా, జీషన్ ఖమర్ పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ తీసుకుని భారత్కు తిరిగి వచ్చారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు ముష్కర్లను మస్కట్ మీదుగా పాక్ తీసుకెళ్లి బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చారని తెలిపారు. అనేక నగరాల్లో ఉగ్రదాడులకు నిందితులకు నిధులు, ఆయుధాలు కూడా అందాయని పోలీసులు వెల్లడించారు. అలీ షేక్, మూల్ చాంద్లకు అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం సోదరుడు, పాక్లో నివసిస్తున్న అనీస్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని, ఉగ్రదాడికి ఆయుధాల సరఫరా చేసే బాధ్యతను వారికి అప్పగించారని పోలీసులు తెలిపారు. ఉగ్రమూకల లక్ష్య జాబితాలో హిందుత్వ నాయకులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్లో తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత్ తాలిబాన్ల పాలనతో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్దమవుతోంది. అరబ్ ప్రపంచంలోని మిత్ర దేశాలతో ఈ విషయంపై ఎప్పటికప్పుడు చర్చించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఖతర్, యుఏఈలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ త్వరలో ఢిల్లీలో పర్యటించనున్నారు. భారత్లో ఆయన తొలి పర్యటన ఇదే కానుంది. ఆఫ్ఘన్తో సౌదీకి శతాబ్దాలుగా సంబంధాలున్న నేపథ్యంలో ఫైజల్ భారత పర్యటనకు రానుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆఫ్ఘన్ గడ్డపై భారత వ్యతిరేక ఉగ్రవాద ముఠాల గురించి సౌదీ మంత్రికి వివరిస్తామని విదేశీ వ్యవహారాల శాఖ అధికారి తెలిపారు. ఇరాన్ కూడా త్వరలోనే తమ విదేశాంగ మంత్రిని భారత పర్యటనకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా తమ దేశంపైకి 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా తెలిపింది. ఈ క్షిపణులు తూర్పు తీరంలో పడ్డాయని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. ఈ క్షిపణి దాడులపై స్పందించిన జపాన్ క్షిపణులు తమ దేశ సముద్ర జలాలకు అవతల పడ్డాయని వెల్లడించింది. ఇటీవల ఉత్తర కొరియా తన సైనిక కార్యక్రమాలను మళ్లీ పదును పెట్టింది. 2 రోజుల క్రితమే నూతనంగా తయారు చేసిన క్రూయిజ్ క్షిపణిని పరీక్షించింది. అమెరికాతో అణు చర్చల్లో పురోగతి లేని నేపథ్యంలో తన ఆయుధ సంపత్తిని పెంచుకోవాలని ఉత్తర కొరియా యత్నిస్తోంది. ఐస్లాండ్లోని ఫెరో దీవుల్లోని ఈస్టోయ్ ద్వీపంలో 1428 డాల్ఫిన్లను స్థానికులు వేటాడారు. ఈ వేటతో సముద్ర తీరం రక్తసిక్తమైంది. ఫెరో దీవుల్లో 4 శతాబ్దాలుగా స్థానికులు మాంసం, కొవ్వు కోసం ఈ సముద్ర క్షీరదాల వేట సాగిస్తున్నారు. ఏటా 1000కి పైగా డాల్ఫిన్లను వేటాడతారు. అయితే ఒకేసారి 1428 డాల్ఫిన్లను చంపడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మరణించిన డాల్ఫిన్లు సాధారణ డాల్ఫిన్లా కాకుండా తెలుపు, నలుపు రంగుల కలయికలతో ఉన్నాయి. గతేడాది ఇలాంటి 35 డాల్ఫిన్ల వేట బలికాగా ఇప్పుడు భారీ స్థాయిలో జీవులు మృతి చెందడంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 27,176 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,33,16,775కు చేరింది. మహమ్మారి బారిన పడి మరో 284 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 4,43,497కు పెరిగింది. తాజాగా మరో 38,012 మంది వైరస్ నుంచి కోలుకోగా దేశంలో ఇప్పటి వరకు 3,25,22,171 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,51,087 క్రియాశీల కేసులున్నట్లు తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 75.89 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసులు పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అగ్రరాజ్యం అమెరికాలో డెల్టా వేరియంట్ మళ్లీ విజృంభిస్తోంది.
ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో అమెరికాలో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని హెచ్చరిస్తున్నారు. భారత్ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులనే భవిష్యత్తులో అమెరికాలోనూ చూడనున్నామని హాప్కిన్స్ విశ్వవిద్యాలయం పేర్కొంది. 4వ దశ నేర్పిన పాఠాలకు అనుగుణంగా నడుచుకోకపోతే త్వరలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. వైరస్ ఇప్పటికిప్పుడు పోదని, ఆ మేరకు మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అమెరికాలో సోమవారం ఒక్కరోజే 1,42,000 కేసులు నమోదవగా రోజుకు సగటున 1,800 మందికి పైగా చనిపోతున్నారు. దాదాపు 1,00,000 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బెంగళూరులో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్పై వెళ్తున్న ఓ బైకును అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 అడుగులెత్తున్న ఫ్లైఓవర్ నుంచి బైక్ ఒక్కసారిగా అదుపు తప్పి కింద రహదారిపై పడింది. బైక్పై 2 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన కారు వంతెన అంచు చివరి వరకు వచ్చి ఆగింది. వాషింగ్ మిషన్లో విషనాగు దూరి చెమటలు పట్టించింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మహిపాల చెరువు గ్రామంలోని ఓ ఇంట్లో వాషింగ్ మిషన్లో నాగుపామును గుర్తించారు. పైమూత తీయగానే పడగ విప్పి బుసలు కొడుతున్న పామును చూసి ఇంట్లో వాళ్లు భయాందోళనకు గురయ్యారు. పాములు పట్టేవారికి సమాచారమిచ్చారు. అతను చాకచక్యంగా పామును ప్లాస్టిక్ డబ్బాలో బంధించి గ్రామానికి దూరంలోని పొలాల్లో వదిలేశారు. అటు మరోవైపు తిరుమలలోని ఓ హోటల్ బీరువాలో పాము కలకలం సృష్టించింది. వేణుగోపాలస్వామి ఆలయం దగ్గరున్న హోటల్ బీరువాలోకి పాము దూరింది. గమనించిన నిర్వాహకులు బయటకు పంపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎంతకీ బీరువా నుంచి బయటకు రాకపోవడంతో పాములు పట్టే అటవీ విభాగం సిబ్బందికి సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది చాకచక్యంగా సర్పాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.